ఆర్ న్యూస్‌కి స్వాగతం. ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా. కోట్లాది రూపాయల సీఎంఆర్ఎఫ్ నిధులతో పేద ప్రాణాలకు అండ. నియోజకవర్గ స్థాయిలో సాధికార సారథుల సేవలు బేష్. క్షేత్రస్థాయి పర్యటనలతోనే టీడీపీ బలోపేతం. 80 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రజా ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇచ్చిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరులో మంత్రి గొట్టిపాటి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ప్రజా నివేదిక నిర్వహించారు. ముందుగా 80 మంది లబ్ధిదారులకు 39 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. వీటితో పాటు 9 లక్షల విలువైన ఎల్ఓసీలను ఇద్దరికి అందజేశారు. ఈ 9 నెలల్లో 439 మందికి చెక్కులు, 55 మందికి ఎల్ఓసీలు ఇచ్చాము. చెక్కుల ద్వారా 3,84,73,430 కోట్లు ఇచ్చాము. 1,81,63,541 రూపాయలు ఎల్ఓసీల ద్వారా ఇచ్చాం. మొత్తం 5,66,36,971 రూపాయలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చాం. ఇప్పుడు దాకా మళ్ళీ వాళ్ళ కూడా మనం 80 మందికి 39 లక్షలు ఇచ్చాం. ఇంకా మనకి మన 5 మండలాల్లో రావాల్సినవి ఇంకా 298 మందికి మనం ఇంకా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. మన దగ్గర అప్లికేషన్లు ఉన్నాయి. ఇంకా పాతవి ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ లో ఇవ్వకుండా కొంతమంది బిల్లులు పెట్టుకుని కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే కొంతమందికి సాయం చేశారు. ఈ మధ్య చాలా ఇచ్చాము. 80 మందికి ఇచ్చామా, 87 మందికి ఇచ్చాము. ఇవి కాకుండా ఇంకా 119 మందికి ఇవ్వాలి. ఇవి ఇస్తే కనుక పాతవి అయిపోతాయి. ఇక రాబోయే రోజుల్లో మొత్తం కొత్త ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదన్నా రావాల్సినవి ఉంటే కనుక తప్పకుండా 1 నెల 2 నెలలు పడుతుంది టైం. అందరికి ఆర్థిక సాయం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. దాదాపు నాకు తెలిసి రాష్ట్రంలో మనం చాలా పెద్ద ఎత్తున 5,66,36,970 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఇచ్చాం అన్నమాట. ఓకే, దాదాపు 60,000 పైన మెంబర్షిప్ చేశాం మనం. దానికి ఇప్పుడు ఏం చెప్పారంటే మనం ఎలక్షన్ ముందు ఒక వర్క్ చేశాం, పేజీ వర్క్ అని చేశాం. మనం ఒక పేజీకి 60 మంది ఉంటారు. ముందు పేజీలో 30, వెనక పేజీ 30. దానికి సాధికార సారథులు అని చెప్పి పేరు పెట్టి వాళ్ళ ద్వారా పనిచేశాం. లోకేష్ గారు పాదయాత్రప్పుడు కూడా వీళ్ళందరే ఎక్కువ దృష్టి పెట్టుకొని ఆ రోజు ఈ పాదయాత్ర విజయం చేయడానికి కూడా వాళ్ళందరే పనిచేశారు. మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత పార్టీ పని చేయకుండా ఓన్లీ వర్క్లు అది వాళ్ళ మునిగిపోతా ఉంటాం ఎప్పుడు కూడా. అది కాకుండా ప్రతి నెలలో ఒకసారి ఈ పేజీ వర్క్ చేయాలి. ప్రతి నెలలో కూడా ఈ పేజీ వర్క్ చేయాలి. ప్రతి నెలలో కూడా గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు కానీ గ్రామంలో ఉండే సాధికారక సారథులు కానీ వీళ్ళందరం కూడా కూర్చొని మనం పార్టీ సిస్టము ఎవరెవరికి ఏం పని చేస్తున్నాం అనేది మన దృష్టికి రావాలి, తెలియజేయాలని అనే దానికోసం ఈ కార్యక్రమం చేశాం. మొన్న కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో తణుకు కాన్స్టిట్యూన్సీ వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఓన్లీ కార్యకర్తలు మీటింగ్ పెట్టారు. దాదాపు 2-2.5 గంటల పాటు కార్యకర్తలతోటి గడపడం జరిగిందనమాట. ఆ రోజులు ఎవరైతే ఈ సారథులు 60 మంది గారికి ఎవరైతే పేజ్ వర్క్ చేశారో వాళ్ళు మొత్తం మన దగ్గర 296 బూతులు ఉండే మన కాన్స్టిట్యూన్సీలో. ఆ బూతుల కింద 4,500 మంది పనిచేస్తూ ఉంటారు అనమాట. 4,500 మంది ఒక్కొక్క 4,500 మంది ఇంటూ 60 మందిని చూశారు వాళ్ళు. అప్పుడు 2,40,000 ఓట్లని వాళ్ళు కవర్ చేశారు. దీంట్లో ప్రతి ఓటర్లు కూడా పేజీలో ఉంటారు. పేజీకి 60 ఓట్లు ఉంటాయి. నాకైతే ఎంతమంది ఉంటారు 2,40,000 మందిని మొత్తాన్ని నేను తెలుసుకోలేను. కాబట్టి ఎవరైతే వీళ్ళు ఉంటారో ఈ సారథులు వీళ్ళు అయితే కనుక వాళ్ళకి తెలిసిపోయింది 60 మంది ఎవరున్నారు, ఏం చేస్తాం, మనం ఏమేమి సాయం చేస్తాం,
ఏమేమి ఒకవేళ వాళ్ళు ఏదన్నా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పెన్షన్ కానీ ఏదన్నా రావాలి వాళ్ళకి తెలియట్లేదు ఏం చేయాలనేది 60 మందిని వాళ్ళు దూకుతా ఉంటారు అనమాట. ఎలక్షన్ ముందు బాగా పనిచేసాం ఈ కార్యక్రమం చేసి. తొందరలోనే వీళ్ళొక్కరితో కూడా మళ్ళీ మీటింగ్ పెడతాను. అప్పుడు లోపల ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోవాలి. వీళ్ళ ద్వారానే రేపు మనం మెంబర్షిప్ డ్రైవ్ చేసింది కూడా వాళ్ళ ద్వారానే వాళ్ళ చేతుల మీదకి ఇప్పిస్తాం. మెంబర్షిప్ చేశాం కదా మనం. 60 మంది పేజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు. ఏ పేజీకి సంబంధించిన వాళ్ళే మెంబర్స్ ఆ పేజీ తీసుకొని వాళ్ళ ద్వారా మళ్ళీ మనం వాళ్ళకి కార్డులు అందజేస్తాం. కంపల్సరీ ఈ 4000 మంది బాధ్యత ఈ కాన్స్టిట్యూన్స్ లో తెలుగుదేశం పార్టీ బాధ్యత వాళ్ళు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మన ఊర్లో నాయకత్వం మనము అందరం కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సిస్టమ్ కనుక మనం చేస్తే ఎప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకి ఎదురుండదు. అవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని వాటి పని అనేది కంపల్సరీగా మనం చేయాలి. వాళ్ళను కూడా మనం గౌరవించుకోవాలి. వాళ్ళు ఎవరులే వాళ్ళు నెలగా మన వచ్చారు పిల్లలే అని చెప్పి అనే దానికోసం వదిలేకూడదు. వాళ్ళు కూడా కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు. మనం కూడా ఎలక్షన్ ముందు బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళందరికీ పార్టీలో తగిన గౌరవం ఉంటుంది. దాంతోపాటు మన ఎలక్షన్ అప్పుడు ఏజెంట్లకు కూర్చొని పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది కనుక వీళ్ళందరూ మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి పార్టీ ఈ కార్యక్రమం చేపడుతుంది అన్నమాట. సరేనా? వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి అందరం.